కాలనీ నివాసులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. సామాన్యుడైన, శాస్త్రవేత్త అయినా, రాజులైనా, ధనికులైనా ఈ భూమి మీద వచ్చారు, వెళ్ళిపోయారు. మనము కూడా ఒకరోజు వచ్చాము, మనం కూడా ఒకరోజు వెళ్ళిపోవాల్సిందే. మరి శాశ్వతంగా ఈ భూమి మీద మనం ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు శాశ్వతంగా ఉండమంటే మనది ఈ లోకము కాదు, మనం పరదేశులము, యాత్రికులము. భూమి మీద మరి ఇది ఒక సంత. ఈ సంత మరి అయిపోగానే మనము వెళ్ళిపోవచ్చిందే, తట్టా పుట్ట సర్దుకొని మనము వెళ్ళిపోవచ్చిందే. అందుకే ఈ మానవ శరీరములో గావించిన ప్రతి పాపపు క్రియలు అనగా వ్యభిచారము, దొంగతనము, మోసము, ఎన్నో క్రియలకు మూలమైన ఈ మానవ శరీరము, ఎన్నో తప్పులు చేసిన ఈ మానవ శరీరము ఒకరోజు మట్టిలో కలిసిపోతుంది అన్నది నగ్న సత్యం అండి. ఈ నగ్న సత్యాన్ని మరి దేవుడే మనలను ప్రేమించాడు. మానవుడు ఎంత మాత్రము నరకానికి, అగ్నిగుండానికి పోవడానికి వీల్లేదని దేవుడు గ్రహించి తానే ఈ భూమి మీద మనిషిగా పుట్టాడు, ఒక మానవుడిగా వచ్చాడు. సంపూర్ణమైన దేవునిగా ఈ భూమి మీదకి వచ్చి అనేకులకు కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, చెవిటి వారిని, మరణించిన వారిని సైతము అందరినీ ఆయన బాగు చేసిన గొప్ప మహనీయుడు. అటువంటి గొప్ప దేవుడు మరి నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసమని భారం మోసుకుంటున్న ఓ సమస్త జనులారా, నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా అంటున్నాడు. ఆ విశ్రాంతి ఏదంటే నిన్నో నన్ను పరలోక రాజ్యములో గొప్పగా యుగ యుగాలు ఉండే రాజ్యం. ఆ యుగ యుగాలు ఉండే రాజ్యములో ప్రభు అయిన యేసుక్రీస్తే రారాజండి. ఎందుకంటే మనుషులందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మూడవ దినమున సజీవుడిగా లేచిన ప్రభువు సెలవిస్తున్నాడు. ఎందుకంటే ఆయన సజీవమైన రక్తం చేత కడగబడిన మనమందరం కూడా ఒకరోజు మనము ఈ లోకాన్ని విడిచిపెట్టి మరి వెళ్ళిపోల్చిన వారమై ఉన్నాము కనుక అందుకే ఆ రక్తము అమూల్యమైన రక్తము, పరిశుద్ధమైన రక్తము. ఆ రక్తం ద్వారా మనం కడగబడి నిత్య జీవములో వెళ్ళిపోతాం. నిత్య జీవం అనేది చాలా గొప్పది. ప్రియులారా గమనించండి, ఈ ఉదయకాలమే మీ వీధుల్లో వచ్చి ఎందుకు చెప్తున్నారంటే ఏదో మీ కులము, మతము మారడానికి కాదు, కానీ మీ హృదయంలో ఉన్న ప్రతి పాపమును తీసివేసుకొని యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించమంటే ఎంత ఘోర పాపికైనా పాప క్షమాపణ. అంతే కదండి. మన ఇరుగు పొరుగు వారి దగ్గర ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు ఈ ఇరుగు పొరుగు వారు మనం మాట్లాడకుండా ఉంటాం. ఆ తర్వాత మధ్యవర్తి ఒకరు వచ్చి అనగా ఒకరికొకరి కలిపి క్షమించుకోవడం జరుగుతుంది. ప్రియులారా, మానవ జీవితంలో తప్పు చేసినప్పుడే క్షమాపణ దొరికేటప్పుడు మరి పరలోకపు తండ్రి కూడా మనం చేసిన ప్రతి పాపాన్ని క్షమించి పరలోక రాజ్యం ఇవ్వడానికే తానే బలి అయిపోయాడు. మానవుల కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మూడవ దినమున సజీవుడికి లేచిన ప్రభు పిలుస్తున్నాడు. మరి ఈ ఉదయకాలమే నీ నిర్ణయం. ప్రభువా పాపినైనా మనం క్షమించమంటే ఎంత ఘోరికైనా పాపిని క్షమించి పరలోక రాజ్యం ఇచ్చే గొప్ప మహనీయుడని మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పాపులను రక్షించుటకు క్రీస్తు లోకములకు వచ్చి రాయబడింది. పాపపు స్థితిలో ఉన్న మానవుని ప్రేమించాడు, పాపపు స్థితిలో ఉన్న మానవునికి ఆయన తన రక్తాన్ని కార్చాడు, పాపపు స్థితిలో ఉన్న మానవునికి ఆయన శిలువ మీద మరణించాడు, పాపపు స్థితిలో ఉన్న మానవునికి ఆయన సమాధిలో నుండి మూడవ దినమున సజీవుడుగా లేచిన ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసంతో ఉన్న నీవు మరి ఈ ఉదయకాల వేళ నువ్వు ఎక్కడ ఉన్నా సరే ప్రభు నేను పాపి, నేను క్షమించమంటే నీ పాపాన్ని క్షమించి పరలోక రాజ్యం ఇచ్చే గొప్ప దేవుడు అని మరి తెలియజేస్తూ మరి మీ అందరి కొరకు ప్రార్థన.